ఈ రోజుతో ఒక పెద్ద దరిద్రం వదిలిపోయింది. పద. గాల్లో తేలినట్టుందే గుండెప్పే. ఏంటి ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది? ఓ, అది కనపడడం లేదు కదా. తల మూల కూర్చొని ఏడుస్తున్నట్టున్నారు. మనం మాత్రం ఫుల్ హ్యాపీ. సరియో 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 ఏమైందయ్యా? మృదుల వెళ్ళిపోయింది కదా, అందుకని నాకు సంతోషంగా ఉందంట. ఏంటి మధు ఇది? మృదుల వెళ్ళిపోతే దానికి సరియు ఏం చేస్తుంది? ఏం చేయకపోయింటే పర్వాలేదు పిన్ని. మృదుల నాతో కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళే మృదులను ఏదో చేయలేదన్న గ్యారంటీ ఏంటి? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? సరియునే మృదులని ఏదైనా చేసిందనా? అంత అవసరం నా కూతురికేంటి? నేను కోరుకుంటున్నది కూడా అదే పిన్ని. ఎవరి వల్ల నా మృదులకి ఏ హాని జరగకూడదు. కానీ ఆ మాట వాళ్ళని చెప్పమను పిన్ని. మృదులను ఏమీ చేయలేదని వాళ్ళు చెప్పమాను. ఏంటయ్యా నువ్వనేది? మృదుల వెళ్ళిపోవడానికి మానసి సరయులకి ఏంటి సంబంధం? ఏమైందయ్యా? వాళ్ళని అడగండి అత్తయ్య, ఏం చేశారో చెప్పమానండి. మధు 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 పొద్దున్న నన్ను అనుమానించావు, ఇప్పుడు వీళ్ళని అనుమానిస్తున్నావా? ఏమైందిరా నీకు? పిచ్చిగాని పట్టిందా? అవును పెద్దమ్మా, నిజంగా పిచ్చి పట్టింది. అది పక్కనున్నప్పుడు మనం ఎవరం కనిపించలేదు. ఇప్పుడు అది కనిపించకపోయేసరికి మనల్నే అనుమానిస్తున్నాడు. ఆ పనికి మాలిన దాని వల్ల మనకి ఎప్పుడు మనశ్శాంతి ఉండట్లేదు పెద్దమ్మా. సరియో, పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పళ్ళు రాలిపోతాయి. ముందు నీ పళ్ళు రాలగొట్టాలరా. ఏం చెప్పానురా పొద్దు నీకు? అది పోయిందంటే దరిద్రం పోయినట్టే. ఇంకా దాని గురించి ఆలోచించద్దని చెప్పానా లేదా? అమ్మా, అది అయినా పిచ్చివాడ్ల తిరుగుతోంది సరిపోక నీ మరదల్ని చెల్లెల్ని అనుమానిస్తున్నావంటే ఏమనాలి? నాకు మరదలు చెల్లెలేనమ్మా, కానీ మృదులకు మాత్రం శత్రువులే కదా. మధు, నేనందరికీ కావాలి, కానీ మృదుల ఎవరికీ అవసరం లేదు. అసలు మృదుల లేకపోతేనే కదా నేను వాళ్ళ సొంతం అయ్యేది. అందుకే లేకుండా చేశారు. మధు, మాట్లాడితే చేశారు చేశారు అంటున్నావు. ఏ ఆధారంతో చేశారంటున్నావు? ఏ ఆధారం లేకుండా ఊరికి అనుమానించడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు పిన్ని. సంక్రాంతికి మన ఊరెళ్ళినప్పుడే మృదుల మళ్ళీ తిరిగి రాకూడదనుకున్నారు. అక్కడే రౌడీని పెట్టి చంపించాలనుకున్నారు. రౌడీలు దొరకపోయినా ఆధారం మాత్రం దొరికింది. ప్లాన్ ప్రకారం మాన్సిని ఇక్కడ ఇరికించేయొచ్చు.
కానీ నేనే ఏదో చేశానని బయటపడిపోయాను కాబట్టి చుట్టూ తిరిగి నా మీదకే వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి దీన్ని సేవ్ చేయాలి. చిరిగిపోయిన సగం ఫోటో తీసుకొని ఆధారం అంటావేంట్రా? ఇదేనమ్మా ఆధారం. ఎందుకంటే ఇది పారిపోతున్న ఆ రౌడీ పాకెట్ నుంచి పడిపోయింది. ఈ ఫోటో వెనక ఆ రౌడీ నంబర్ కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను నాకు కాకుండా చేసిందని చెప్పి ఏదో దాని మీద కోపంగా ఉన్నంత మాత్రాన మరీ ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు లెక్క కనిపిస్తున్నానా? నిజం చెప్తున్నా బావా, ఆడేం జరిగిందో, అసలు వాళ్ళెవరో, వాళ్ళ కాడికి నా ఫోటో ఎట్లా పోయిందో నాకసలు ఏం తెలియదు. నన్ను మాత్రం హంతకురాల్ని చేయొద్దు బావా. మాన్సి, చెయ్యని తప్పుకి ఎందుకు సంజాయిషి ఇస్తావు? అక్కడ మాన్సి ఫోటో దొరికినంత మాత్రాన మానసీనే చేయించిందని ఎలా అంటావన్నయ్యా? అయినా హత్య చేయించాలనుకునే వాళ్ళెవరైనా చంపాల్సిన వాళ్ళ ఫోటోనిస్తారు కానీ వాళ్ళ ఫోటోలు ఎందుకు ఇస్తారు? ఇక్కడే అర్థమైపోతోంది, మానసిని ఇరికించడానికి కావాలనే ఎవరో ఈ నాటకం ఆడుతున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సరియు. అంత అవసరం ఎవరికుంది? సరే, ఈ ఫోటో సంగతి వదిలేద్దాం. అసలు రౌడీలతో సంబంధమే లేకపోతే ఆ రోజు మానసి ఫోన్ నుంచి ఆ రౌడీకి కాల్స్ ఎందుకు వెళ్ళాయి? నా ఫోన్ నుంచి కాల్స్ పోయినాయా? నాకేం తెలియదు బావా, నేనెవ్వరికి ఫోన్ చేయలే. చేసావు మానసి, ఇంకా దాయాలని చూడకు. ఆ రోజు రాత్రి నీ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంది నా ఫోన్లో సిగ్నల్స్ లేక కాదు, నీ ఫోన్లో కాల్ లిస్ట్ చెక్ చేయడానికి. నీ ఫోన్ నుంచి రౌడీకి కాల్ చేశా. మాట్లాడుతుంది నువ్వే అనుకొని మీ ప్లాన్ మొత్తం చెప్పేశాడు మానసి. చెప్పు మానసి, మృదుల నేను చేశావు? అప్పుడు తప్పించుకుంది కదా అని మళ్ళీ ఏం చేయలేదు కదా? నా మృదుల ప్రాణాలతోనే ఉంది కదా? అసలేం జరుగుతోంది? ఈ రౌడీలేంటి? ప్రాణాలు తీయడమేంటే? ఇదంతా అబద్ధమని చెప్పవే, నువ్వేం చేయలేదని చెప్పవే. మధు, పిచ్చి పట్టిందా? హాలగా దానికోసం నా కోడల్ని నిందిస్తావా? నువ్వు చెప్పేదంతా నిజమైతే అప్పుడే ఎందుకు చెప్పలేదు? చెప్పలేదమ్మా, ఏదో ఆవేశంలో తప్పు చేసింది. మెల్లగా చెప్తే సరిదిద్దుకుంటుంది. అంతవరకు మృదులని ఎలాగైనా కాపాడుకుంటాను అన్న నమ్మకంతో చెప్పలేదు. కానీ తప్పు చేశానమ్మా. వీళ్ళు మరీ ఇంతగా పగపడతారని ఊహించలేదు. చెప్పండి, మృదులని ఏం చేశారు? ఏం చేశారు? మేం చేయడం ఏంటన్నయ్య? మృదులే ఇదంతా చేసింది. అది మా మీద పగబట్టిందన్నయ్య. నిన్ను మానసికి దూరం చేసింది సరిపోలేదు, దాన్ని హత్య చేశావని చెప్పి మమ్మల్ని ఏ ఉరికమ్మమో ఎక్కిస్తే నీతో పాటు ఈ ఆస్తి మొత్తం అనుభవించొచ్చని ఆ దొంగ మొహందే ఈ నాటకం అంతా ఆడుతోంది. దాని అమ్మ బాబు కలిసి నాటకం ఆడుతున్నారు. అదొక బ్రోకర్. సరియు 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 మధు 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 మధు
దరిద్రపు దానికోసం నా కూతురు మీద చేయి చేసుకుంటావా? నీ కూతురు మీద చేయి చేసుకుంటేనే నీకింత కోపం వస్తే అక్కడ నా భార్యకి ఏమైందో తెలియడం లేదు పిన్ని. మరి నేనేమైపోవాలి? పాపం అమాయకురాలు పిన్ని. ఎప్పుడు అందరి మేలు కోరడం తప్పించి ఎవరికైనా ఎప్పుడైనా కీడు చేయడం చూసారా? అలాంటి తన మీద ఎందుకు ఇలా పగపట్టారు? కనీసం ఆనవాళ్ళు కూడా దొరకడం లేదు. వెతికి వెతికి పిచ్చివాడిని అయిపోయాను. ఆపరా 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 ఆపరా. అసలు మృదులను ద్వేషించడమే మృదుల కనిపించకపోవడానికి కారణం అనుకుంటే అనుమానించాల్సింది నన్నే. ఎందుకంటే నాకన్నా ఎక్కువగా మృదులని ద్వేషించేవారు ఎవరూ లేరిక్కడ. నేనే మృదులని ఏమన్నా చేశాననుకో, ఏం చేస్తావో నన్నే చెయ్యి. అమ్మా, అది ఏంటక్కా? హ? ఆ అలగా దానికోసం వీడేదో మతి లేకుండా మాట్లాడుతుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. చూడు మధు, అదేవైపోయిందో దాన్నెవ్వరేం చేశారో మాకనవసరం. కాని నా బిడ్డని అనుమానించినా ఏం చెయ్యాలని చూసినా ఆ మరుక్షణమే ఈ కుటుంబానికి నాకు ఏ సంబంధం లేకుండా పోతుంది. జాగ్రత్త. చాలు కోమలి, ఇప్పటికి జరుగుతున్న అరిష్టాలు చాలవనా? ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఈ గొడవలేవీ వద్దమ్మా. ముందు మృదుల ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకుందాం. తెలుసుకుంటాను అత్తయ్య. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే తెల్లారేసరికల్లా మృదుల ఎక్కడుందో కనుక్కుంటాను. ఒకవేళ మృదులకి ఏమైనా జరిగితే నీ అల్లుడు కూడా ఉండడత్తా. మధు, అసలు దానికోసం ఆలోచించద్దంటే చస్తానంటున్నావు. సిగ్గులేదు? అనడం కాదమ్మా, మృదుల గనక లేకపోతే నిజంగానే నీ కొడుకు ఉండడు. తను నా కళ్ళ ముందు ఉంటేనే నేను మీ ముందుంటాను. తనకేమన్నా జరిగితే మీ అందరికీ చివరి చూపే మిగులుతుంది. మీ అందరికీ మృదులాన్ని ద్వేషించడం మాత్రమే తెలుసు. తనెంత గొప్పదో తెలియదు. మానసిక అన్యాయం చేయకూడదని, మీ ఎవ్వరికీ ఇష్టం లేదని అందరికీ దూరంగా పోవాలనుకుంది. కానీ నా బాధ్యతని చెప్పి నేనే ఇంటికి తీసుకొచ్చాను. జీవితాంతం నేను తోడుగా ఉంటానని చెప్పి 4 రోజులు కూడా కాపాడుకోలేకపోతే ఇంకెందుకమ్మా నా జీవితం? ఇంకెందుకమ్మా నేను ప్రాణాలతో ఉండాలి? ఇప్పుడే వెళ్తున్నాను. వస్తే నీ కోడలతోనే తిరిగి వస్తాను. లేకపోతే బాయమ్మా. మధు, మధు, ఎక్కడి నుంచి తెచ్చావా రాక్షసిని? చూడు, నా కొడుకుని ఎలా పిచ్చివాణ్ణి చేసిందో. అది ఇంట్లో ఉన్న తల్లప్పే, లేకపోయినా తల్లప్పే. అసలు ఈ దరిద్రం ఎప్పుడు శాశ్వతంగా పోతుందో. వాడికేదైనా జరిగితే భారతీదేవి నిన్ను మాత్రం క్షమించను.
ఎంత బాగుంది కదా మధు గారు, బొడ్డు తాజ్ మహల్ లా ఉంది కదా. మధు గారు, మధు గారు, కాసేపు ఉందాం మధు గారు, ఇక్కడ చాలా బాగుంది. ఈ బొడ్డు తాజ్ మహల్ నాకు బాగా నచ్చింది. ప్లీజ్ మధు గారు, ప్లీజ్. ఎక్కడున్నావు మృదుల? ఎందుకు నన్ను ఇలా పిచ్చివాడిని చేస్తున్నావు? నువ్వు వెళ్ళిపోయినంత సులువుగా నీ జ్ఞాపకాలు వదిలి వెళ్ళిపోతాయి అనుకున్నావా? నన్ను వేధిస్తున్నాయి మృదుల. ఎందుకు మృదుల? భగవంతుడు మన తలరాతలు ఇలా రాశాడు. కలిసినట్టే కలిసి ఎందుకు దూరం చేశాడు? ఆశల్ని పుట్టించి ఎందుకు ఆవిరి చేశాడు? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను? బావా బావా, ఏంటి బావా ఇది? పిచ్చిగా నీ పట్టిందా? పిచ్చి పట్టడం కాదు తరుణ్, ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళిందో, ఎవరేం చేశారో తలుచుకుంటేనే భయం వేస్తుంది. బావా ప్లీజ్ కంట్రోల్. ఇందాక ఇంటికొచ్చి కూడా మృదులని ఎవరో ఏమో చేశారని భయపడుతున్నామని అమ్మ చెప్పింది. మృదులకేం కాదు బావా, తను ఎవరికేం అన్యాయం చేసిందని, తనని ఏదో చేస్తున్నానని భయపడుతున్నావు. లే తరుణ్, ఇప్పుడిప్పుడే నా మీద పెరుగుతున్న ఇష్టాన్ని మృదుల కళ్ళల్లో చూశాను. రోజు రోజుకి నాకు దగ్గరవుతుందే తప్ప దూరమయ్యే పరిస్థితే లేదు తరుణ్. అలాంటిది ఏమీ జరగకుండానే ఒక సింపుల్ రీజన్ చెప్పి లెటర్ రాసి వెళ్ళిపోయిందంటే ఎలా నమ్మాలి? ఏదో జరిగిన తరుణ్. ఎవరో ఏదో చేశారు.